See, there are two more very important people on stage, which is music director. You're going to experience Telugu music also very differently. Okay, it's going to be a very like okay. నేను ఇంకెక్కువ చెప్పను దాన్ని అదే ఐ జస్ట్ వాంట్ యూ టు ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ దెన్ దీపా థామస్ ఇస్ మీరు ఇందాక ఒక ప్రశ్న వచ్చాను కదా మలయాళం యాక్టర్స్ ఎందుకు అని చెప్పి దానికి కారణం అర్థమైపోతుంది కానీ మలయాళం యాక్ట్రెసెస్లో దీపా మాత్రం ఎందుకు అనేది కూడా అర్థమవుతుంది. అంటే చాలామంది ఉన్నారు కదా, సో మేము ఎందుకు దీపానికి క్యాస్ట్ చేసినాం అని కూడా అర్థమవుతుంది మీకు. ఐ థింక్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కనుక ఇఫ్ యూ కెన్ హ్యావ్ సమ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ హర్ ఆన్ హిమ్ ఇట్ విల్ బి గ్రేట్. అడుగు, కొంచెం లేట్ అవుతుందమ్మా కదా, టైం ఏందా? ఇప్పుడే చెప్పాను, ఇప్పుడే చెప్పాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉప్పి సార్ ఈజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ యాక్టర్స్. అండ్ నేను ఆయన సినిమాలు చూసి అంటే కొంచెం అప్పుడప్పుడు నన్ను అంటుంటారనమాట, కొంచెం మ్యాడ్నెస్ ఇట్లాంటి పదాలు ఉన్నప్పుడల్లా కొంచెం వాటన్నిటికీ ఆయన కాంట్రిబ్యూషన్ కూడా ఉండుంటుంది ఖచ్చితంగా. బికాజ్ ఐ థింక్ హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఒరిజినల్ థింకర్స్ ఇన్ ఇండియా. అండ్ ఆ పోస్టర్ నాకు ఎలా తెలిసిందంటే ఐ థింక్ మా వాడు కూడా కొంచెం మ్యాడ్నెస్ మీరు చూస్తున్నారు కదా, ఈ రావు బహదూర్ గారికి కూడా కొంచెం యూనో వేరే జోన్లో ఉంటాడనమాట. సో ఈ ఐడియాస్ మా మార్కెటింగ్ టీమ్ ఈ ఐడియాస్ ప్రజెంట్ చేసినప్పుడు దట్ ఆ రివర్స్లో బోర్డు పట్టుకోవటం అనేది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దెన్ మేము అందరం వి వెంట అహెడ్ అండ్ లైక్ అనురాగ్ అండ్ మార్కెటింగ్ టీమ్ దే డిస్కస్డ్ అండ్ దే డిడ్ ఇట్. నాకు ఉప్పి సార్ అది చేశారు అని చెప్పి ఆ పోస్టర్ బయటికి వెళ్ళిన తర్వాత నన్ను ట్యాగ్ చేసి ఒకళ్ళు ఎవరో పెట్టారనమాట. అప్పుడు దాకా నాకు తెలీదు అలాంటి ఒక కట్అవుట్ ఉందని చెప్పి. బట్ ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్తాను, మా జనరేషన్ వాళ్ళు మళ్ళీ ఎప్పుడైనా ఉపేంద్ర గారు లాంటి వాళ్ళు చేసినటువంటి పని మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత రిపీట్ అవుతుందన్న, స్టీవెన్ స్పిల్బర్గ్ ఎప్పుడో 70s 80s తీసిన సినిమా లాంటి సినిమా ఒకటి మేము తీసామన్నా మేము కాపీ కొట్టాం అనుకోవద్దు. 50-60 సంవత్సరాల తర్వాత ఆ అవకాశం మాకు వస్తుంది అనుకోండి. ఓకే, సో దిస్ ఇస్ ఇట్. మా జనరేషన్గా అవకాశం వస్తుంది అనుకోండి.